హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తమ్మ చనిపోయిన రోజు. మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు చనిపోయిన రోజు, అందుకే ఈరోజు మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. రండి, ఇదిగోండి ఈరోజు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. బగారా రైస్, వెజిటేబుల్స్ కర్రీ. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా. మటర్, ఆలు, బీనీస్, క్యారెట్, ఆనియన్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఫుడ్ ప్రిపేర్ చేద్దాం రండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. స్పూన్స్ అంటే స్పూన్స్ కాదు, ఇది గరిటె. సో ఇది గ్రేవీకి కావడానికి పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి, టమాటా ఇలాగా ఆయిల్ వేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాం కొద్దిసేపు అయినాక. తగినంత ఆయిల్ చూడండి. ఆలు, మటర్ ఇది వేసుకున్నాం మొత్తం. క్యారెట్, బీనీస్ కూడా వేసుకున్నాం. ఇలా ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఉడికేదాకా. తర్వాత ఉప్పు, తగినంత సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఏం పేస్ట్ అది? నువ్వులు, పల్లీలు, పచ్చిమిర్చి, టమాటా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. వెజిటేబుల్స్ కర్రీలా. వెజిటేబుల్ కర్రీలానా? ఓకే ఓకే. చెప్పు. మిల్ మేకర్ ఎన్ని వేస్తావు? ఇది వెజిటేబుల్ కర్రీలో మిల్ మేకర్ వేస్తాం. ఇప్పుడు కర్రీ పెట్టాను కదా అందులో. అచ్చా, బాగుంటుందా? టేస్ట్ బాగుంటుందా? సూపర్ ఉంటుంది. సూపర్. కాబట్టి చెప్పు. ఏ దాకా వచ్చిందమ్మా కర్రీ? అవుతుంది, అయిపోతుంది ½ అవర్. ఏం తినిపిస్తున్నావమ్మా అందరికి? వెజిటేబుల్స్ రైస్, బగారా రైస్, వెజిటేబుల్ కర్రీ. ఓకే. సో హాయ్, ఇవాళ మా మమ్మీది 7 years అయిందండి. సో దానికోసం అని ఒక పేదవాళ్ళు ఆకలిలో ఉన్నటోళ్ళకు అన్నం పెడదాం అనుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ పెడతాం మేము. సో ఈ ఇయర్ కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాము. వెజిటేబుల్స్ కర్రీ చేసి, బగారా రైస్ చేసి, వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకొచ్చినాము. ఇక్కడ దగ్గరలో మాకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర గరీబులు కూర్చొని ఉంటారు. సో వాళ్ళకు ఇలా అన్నం పెడదాం అనుకుంటున్నాము. దానికోసం అంతా ప్రిపేర్ చేస్తున్నాము. సో మీరు సపోర్ట్ మీది కూడా ఉండాలా. ఏమంటావు? మంచిగా టేస్ట్ వాళ్ళు తిన్నారంటే అమ్మా మంచి హ్యాపీ ఫీల్ అవుతారు. ఏ దేవత అమ్మ వండి పెట్టింది మాకు అని, ఏ దేవుడు పెట్టింది. సో వాళ్ళతో పాటు వాళ్ళ బ్లెస్సెస్ మా అందరికి ఉండాలా. అన్నం వాళ్ళకి దొరుకుతూ ఉంటది బట్టి వాళ్ళ అన్నం లేక అనాథలు లేరు, మనుషులు లేక అనాథలు అయ్యారు వాళ్ళు. అదే అదే కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆకలిలో. సో వాళ్ళకి అలా చేద్దాం ఏదో ఒకటి. ఇలాగే ఇంకా నాకు ఇలాగే చేయాలనిపిస్తుంది. ఇంకా చేద్దాం, ముందు ముందు ఇంకా చేయాలని ఉంది. ఇంకా మళ్ళా December 29కి మా ఫాదర్ కూడా చనిపోయే రోజు. సో ఆ రోజు కూడా ఏదో ఒకటి చేద్దాం ప్లాన్ చేసుకొని. ఇట్లనే ఒక 4 చేయి కడిగిద్దాము, మన వల్ల ఆకలి తీరిద్దాం వాళ్ళకి. ఏం లేదండి, మీ దగ్గర కూడా ఎంత తోచింది మీకు, ఎంత అయితే అంత మీరు కూడా చేయండి. బయట వాళ్ళకి కొంచెం ఫుడ్ పెట్టండి, చాలా మంచిది. మనకు కాకపోయినా మన పిల్లలకి అవుతుంది. తర్వాత అది కొంచెం ఆకలి తీసినట్టు అవుతుంది కదా, అది చాలు మాకు. అంత ఇంకేం అవుతుంది. కుకింగ్ ప్రాసెస్ చూద్దాము. నేను ఒకసారి వెళ్ళి చూస్తున్నాను. ఇది వెజిటేబుల్స్ ఏమేమి వేసారు? ఆలు, మటర్, బీట్రూట్, క్యారెట్, బీనీస్. ఓ చూడ్డానికి అయితే చాలా బాగుంది కర్రీ. కలర్ఫుల్గా ఉన్నది మంచిగా. అన్ని గ్రీన్, రెడ్, వైట్, ఎల్లో అన్ని కలర్స్ వచ్చేసినాయి. చూద్దాం మొత్తం కుకింగ్ అయినాక ఎలా ఉంటుందో. 1 second. మిల్ మేకర్ అన్నీ వేసేసినారు. కింద మీద చేయాలి కదా దీనికి. ఇప్పుడు
చూడండి ఎంత బాగా వస్తుందో. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావా మనం వంటలు? మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా. అవునా? అత్తమ్మ నాకు వెజ్ వస్తుంది ఎక్కువ. ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్ వెజ్ నేర్పించింది బాగా. సగం వంటలు అయితే మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా. ఈ నూరులో మెత్తగా ఇంకా ఒకసారి ఎలా ఉందో గరుకే ఉంది పేస్ట్. ఇది బేబో ఇది. ఇవి చూడండి పేటు. ఇదిగోండి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇది వేసేద్దాం కర్రీలో. ఏమేమి వేసినావు పేస్ట్లో? నువ్వులు, పల్లీలు, ఇంకా టమాటా, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఇంక ఇది అరే మూత చిన్న. ఇగో గైస్ చూడండి కర్రీ వేసి అయిపోయింది. ఇప్పుడు రైస్ పెట్టుకుందాం. దగ్గర పెట్టి బగారా రైస్కి ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఫ్లేవర్ గురించి. అమ్మో నాకు అందట్లేదు. ఫ్రై చేసుకుందాం. ఇది పట్టా, లవంగం, ఇలాచీ, తేజ్పత్తా, సాయి జీరా ఫ్రై అయిన తర్వాత ఆమె వేసుకుందాం. ఎక్కువ ఫ్రై చేసి లైట్గా చేసుకుందాం. పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసుకుందాం. ఇది మంచిగా ఫ్రై చేసుకుందాం. మసాలాలు కూడా లైట్గా వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే కూడా మంచిగా ఉండదు, చాలా ఘాటు ఉంటుంది. లైట్ వేసుకుంటే మంచిగా గ్యాస్ ట్రబుల్ ఏం రాదు. రైస్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత చూడండి రైస్ కూడా అయిపోయింది, రెడీ. చలో ప్యాకింగ్ చేద్దాం రైస్ కూడా. ప్యాక్ అయిపోయినాయి. ఓకే, రైస్ తీసుకొస్తే రైస్ కూడా తొందర ప్యాక్ చేద్దాము. టైము 8 అవ్వడానికి వస్తుంది. అందరికి తీసుకెళ్ళి ఇచ్చేద్దాము. కర్రీస్ అన్ని ప్యాక్ చేసేసినాను. అయిపోయింది. రైస్ ప్యాక్ చేసేస్తే అయిపోతుంది. తీసుకెళ్ళి అందరికి సర్వ్ చేసేద్దాం. ఇచ్చేసి వచ్చేస్తే రైస్ బగారా రైస్ స్మెల్ అయితే చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. తింటే మర్చిపోవాలి.
ఇద్దరు ఉన్నారా? ఎవరు ఉన్నారు ఇంకా? మీ భార్య ఉందా? ఎక్కడుంది? తీసుకెళ్ళి నీళ్ళు కూడా ఉన్నాయి అట్లా, ఇలా కూడా నీళ్ళు ఉన్నాయి, ఎట్లా నీళ్ళు ఉంది, ప్లేట్ ఉంది. సరేనా? బాయ్. ఇప్పుడు పిటెక్లో గారే చేసి అబ్బాయి చేసి